సంతోషంగా ఉన్నవారు మరొకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి మరొకసారి మీ ముందు దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థనతో మనము వాక్యంలోకి ముందుకెళ్దామండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వాధికారి, నిత నివాసి, నీకు స్తోత్రముదయ. ఇదిగోండి ప్రభా తండ్రి, దీనురాల్ని, అర్పురాల్ని ప్రభా, అయోగ్యురాల్ని ప్రభా తండ్రి, దేవా నన్ను ఈ విధంగా నిలబెట్టుకొని ప్రభా నీ మాటలు ధ్యానించడానికి నాకు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. దేవా ప్రభా తండ్రి, మరి నా ఘనత కోసము కాదు ప్రభా, నా జ్ఞానముతో కాదు ప్రభా తండ్రి, కేవలము తండ్రి నీ మాటల ద్వారా తండ్రి నన్ను నింపండి ప్రభా, నీ ఆత్మ ద్వారా నన్ను నింపండి దేవా ప్రభా. నా నోటి బూరగా నీవు ఉండి ప్రభా తండ్రి మాతో ఈ రోజున ప్రభా, మరి నీవేం మాట్లాడాలనుకుంటున్నావో ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా గ్రహించగలిగే తండ్రి దైవ జ్ఞానాన్ని దయచేసి ప్రభా, ఆ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రభా, సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. లాస్ట్ టైం నేను వాక్యం మీతో పంచుకున్నప్పుడు ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందండి? ఒకళ్ళు చెప్తున్నారు, గుర్తుందా? పోనీ ఒక్కళ్ళు చెప్తే చెప్పారు కానీ మిగతా వాళ్ళకు గుర్తుందా? కొలత గురించి, ఆలయ కొలత, ఎవరు ఏ సమయానికి వస్తున్నారు, ఏ విధంగా ఎటువంటి హృదయంతో వస్తున్నారని చెప్పుకున్నాం. మరి ఈ రోజున మనం చూసినట్లయితే కనిపెట్టుట. ఏంటండి? కనిపెట్టుట. యెహోవా కొరకు కనిపెట్టాలన్నమాట. మరి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. చాలండి. ఏంటంటున్నారు? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలంట. 2 సార్లు మెన్షన్ చేశారు, ఒక్కసారి కూడా కాదు. పైన ఒకసారి మళ్ళీ కింద ఒకసారి కూడా మెన్షన్ చేశారు. కనిపెట్టడం అంటే ఏంటండి? కనిపెట్టడం అంటే ఏంటి? ఎదురు చూడటం. ఇంకా చెప్పాలి, ఆన్సర్ చేయండి. కనిపెట్టడం, వెయిట్ చేయడమా? మరి రెండు పదాలు ఉంటాయి తెలుగులో, ఎదురు చూడటం, కనిపెట్టడం. ఈ రెండిటికి తేడా ఉంది. ఏంటి తెలుసా? ఇప్పుడు మనం బస్ స్టాప్కి వెళ్ళి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అవునా? అది కనిపెట్టడం అని అంటే అక్కడ వెయిట్ చేయడం వేరు, కనిపెట్టడం వేరు. అంటే ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళి అలా నించున్నంత మాత్రాన మీరు మీ అంతటా మీరు మీ ప్రణయం లేకుండా బస్సు ఎక్కేస్తారా? లేదు కదా. వెళ్ళి అక్కడ నించొని మనం ఎక్కాల్సిన బస్సు వస్తుందా లేదా అని చూసి, అదే బస్సు అయితే దాని కొరకు కనిపెట్టి చూసి, అంటే మెలకుగా ఉండి అది ఎక్కుతాం, అవునా? మరి దినాన యేసుప్రభు వారు కూడా, దేవుడు కూడా అదే చెప్తున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటే దేవుని రాకడ కొరకు కనిపెట్టుకోవాలా అంటే ఆ మీనింగ్ లో కూడా వస్తుంది. కానీ మరి ఈ కనిపెట్టుకోవడం అనే దాంట్లో ఒక 3 ఫేజెస్ మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. అంటే దేని కొరకు కనిపెట్టాలి? మన జీవిత యాత్రలో, మన జీవితంలో 3 విషయాల్లో మనము కనిపెడుతూ ఉండాలి. మొట్టమొదటికి ఏంటంటే దేవుని వాగ్దానం కొరకు. ఏంటండి? దేవుని వాగ్దానం కొరకు. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టిన వారైతే జీవితంలో ఎటువంటి చింత లేకుండా ఉంటారు. హల్లెలూయా. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? ఎందుకంటే నా వరకు నేను అనుకుంటాను, ఎవరైతే భయపడతారో వాళ్ళకి దేవుని వాగ్దానం లేదని అర్థం. ఏంటండి? ఎవరైతే భయపడుతున్నారో వారికి దేవుని వాగ్దానము లేదు అని అర్థం. దేవుని వాగ్దానం మన పట్ల ఉంటే మనకి భయం ఉండదు, చింతలు ఉండవు, ఏమీ ఉండవు, అవునా? మరి అబ్రహాము వాగ్దానం పొందాడు, కనిపెట్టాడా లేదా? అవునా? వాగ్దానాన్ని దేవుడు కూడా నెరవేర్చాడు అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలండి. ఏం చేశాడంట అబ్రహాము? ఆయన వాగ్దానం గూర్చి నెరవేర్చేవాడు, నెరవేర్చుటకు సమర్థుడని
అబ్రహాము విశ్వసించి రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన ఏం పొందాడు? బలము పొందాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుని వాగ్దానం ఉంటే మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఆ విశ్వాసముతో దేవుని వాగ్దానం పైన మనము వేచి ఉన్నట్లయితే అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసము వలన బలము పొందాడో మనకు కూడా అటువంటి బలం వస్తుంది. మరి దినాన మనం మన జీవితాల్లో ఏదో ఒక కార్యం గురించి ఎదురు చూస్తూ ఉంటున్నామా? జాబ్ గురించో, లేకపోతే వివాహం గురించో, లేకపోతే గర్భఫలం గురించో, ఆరోగ్యం గురించో, ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ఏదో ఒక దాని కొరకు మనము వేచి ఉన్నాం. అయితే ఇక్కడ అబ్రహాము చేసిన విధంగానే మనము కూడా విశ్వాసముతో వేచి ఉంటే మనకు బలము పొందుతాం. ఆ బలముతో ఉంటే మనలో ఉన్న భయము కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అదే 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటి? చదవండి ఒకసారి. 18వ వచనం 4వ అధ్యాయం. నీ సంతానము ఇలాగు ఉండునని నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలండి. ఎటువంటి పరిస్థితుల్లో అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. మరి ఈ దినాన మన జీవితాల్లో కూడా ఎటువంటి హోప్ లేకుండా మనం ఉంటామా? అంటే ఏది జరగట్లేదు, ఇది అవ్వదు, అసాధ్యము అనేసి అన్నట్టు. అబ్రహాము కూడా ఎన్నో సంవత్సరాలు తనకు వాగ్దానం చేశాడు దేవుడు. నీ సంతానము ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తాను. ఎన్నో సంవత్సరాలు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాలప్పుడు. అంటే అటువంటి సిచ్యువేషన్లో అబ్రహాము కూడా ఏ విధంగా నమ్మాడు? ఆ నిరీక్షణకు ఆధారం లేకపోయినా సరే అతని దేవుణ్ణి నమ్మాడన్నమాట. నిరీక్షణ కలిగి నమ్మాడన్నమాట. మరి ఆ అబ్రహాము వాగ్దానం పొందినప్పుడు 75 సంవత్సరాలు. మరి ఆ వాగ్దానం నెరవేరినప్పుడు సుమారుగా ఎంత అని బైబిల్ చెప్తుంది? 100 ఏండ్ల గలవాడు. అంటే మధ్యలో ఎంత టైం ఉందండి? 25 సంవత్సరాలు ఉంది. ఆ 25 సంవత్సరాలు కూడా అబ్రహాము ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసము వల్ల బలము కలిగి నిరీక్షణతో నమ్మాడు. హల్లెలూయా. మరి దినాన మనము కూడా నమ్మాలి, దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. రూఢిగా విశ్వసించాలని రోమిలకు రాసిన పత్రికలో చూసాం కదా. అటువంటి రూఢిగా విశ్వాసము మనకు కూడా ఉండాలన్నమాట. మరి యోసేపు కూడా అంతే కదా. యోసేపు ఆదికాండంలో మనం చూసినట్లయితే యోసేపు ఒక కల కంటాడు. ఏంటి? వాళ్ళ తల్లి, తండ్రి, వారి అన్నదమ్ములు అందరూ కూడా ఆయనకు సాగిలపడి సాష్టాంగ పడతారు అనేసి బైబిల్ చెప్తుంది. మరి అది ఆ వాగ్దానం రాగానే ఆయన నెక్స్ట్ డేనా జరిగిందా? లేదు. ఆ యోసేపు మళ్ళీ ఎన్ని ఫేజెస్ లో నుంచి ఎంటర్ అయ్యాడండి? ఫస్ట్ గోతిలో పడ్డాడు. గోతిలో పడ్డాక అనుకొని ఉంటాడా, అదేంటి దేవుడేమో నాకు ఇటువంటి కళ ఇచ్చాడు, ఇప్పుడేమో నా అన్నదమ్ములు అందరూ గోతిలో పడేశారు, ఏంటి అసలు అదేదో ఉత్తితి కళ ఏమో అనేసి అనుకొని ఉంటాడా? ఆ తర్వాత గోతిలో నుంచి మళ్ళీ ఎలా ఉన్నాడు? బానిసగా వెళ్ళాడు. అవునా? మళ్ళీ బానిసగా వెళ్ళి బానిస నుంచి మళ్ళీ ప్రిజన్లోకి వెళ్ళి ప్రిజన్లో నుంచి ఆ యొక్క రాజ్యానికి, ప్యాలెస్కి వెళ్ళాడు అన్నమాట. మరి ఇన్ని ఫేజెస్ లో కూడా యోసేపు దేవుని వాగ్దానము నమ్మాడు. దేవుని యొక్క దర్శనాన్ని నమ్మాడు కాబట్టి చివరిగా దేవుని యొక్క దర్శనము నెరవేరిందన్నమాట. అయితే మనం ఈ దినాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. చాలండి. అర్థమైందండి? పైనుంచి వర్షము ఆకాశం నుంచి కిందకొచ్చి మళ్ళీ వెనక్కి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగజేయుటకి అది చిగిర్చి ఏ విధంగా వర్ధిల్లిస్తుందో దేవుని మాట కూడా అలాగే. వన్స్ దేవుని నోట నుండి ఒక వాగ్దానం వచ్చింది అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళదు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని మాటలు కూడా ఆయన నోట నుంచి వచ్చు ప్రతి మాట కూడా నెరవేరుతుంది. మన జీవితంలో ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో